రైట్. తిరుపతిరావు గారు వచ్చే ముందు సత్యమూర్తి గారు దీనికి సంబంధించి ఇప్పటి వరకు జరగకపోవడం అనేది కొంచెం బాధాకరమే. అది ఎందుకు ఆ సిచ్యువేషన్ అంటే యాక్చువల్గా ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ మా రాజధాని అమరావతి అని చెప్పి 2016 ఆ టైంలో 17 టైంలో డిక్లేర్ చేసినప్పుడే అంటే మేము అప్పుడు ఏంటంటే హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా 10 సంవత్సరాలు వాడుకునే అవకాశం ఉంది కదా. అవకాశం ఉన్నప్పుడు మీరు ఇప్పుడే ఎందుకు చేశారు అని అడిగే అవకాశం ఉంటుంది. అడగవసరం లేదు, ఒకవేళ అడిగే అవకాశం ఉండొచ్చు. ఆ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయాల్సి వచ్చేది అంటే ఉమ్మడి రాజధాని మీద హక్కుని కోల్పోవాల్సి వచ్చేది. అంతే కదా. అంటే రకరకాలుగా దీనికి ప్రోస్ కాన్స్ ఆలోచిస్తే కాదండి. 10 ఏళ్ళు రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి మీ రాజధాని మీరు చేసుకోవద్దు అని లేదు, ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఈ లోపు చేసుకోండి అని అర్థం, ఈ లోపల చేసుకోండి అని అర్థం. కానీ ఏంటి అంటే ఇళ్లలో ఇళ్ళు కొట్టుకుని సత్తి ఎవడని చేస్తారు అది. ఇప్పుడు ఆ టైంలో అది జరగలేదు. ఆ తర్వాత జరిపే అవకాశం లేదు. ఆ తర్వాత మీకు 2019 నుంచి అసలు మీకు మనకి రాజధాని అక్కర్లేదనే కాన్సెప్ట్ కదా మనది. మనకు అసలు రాజ్యాంగంలో చెప్పలేదు మనకెందుకు ఈ రాజధాని అనే కాన్సెప్ట్ కదా. అందుకని దాంతో ఏమైపోయింది అంటే ఇది మొత్తం టోటల్ ఎపిసోడ్ మొత్తం డ్రాగన్ అయిపోయింది. డ్రాగన్ అయిపోయి ఇప్పుడు 10 సంవత్సరాల కాలపరిమితి అయిపోయింది. హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కాలపరిమితి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న క్లాజుల్ని ఏదైతే మీరు 10 సంవత్సరాల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చెప్పి విభజన చట్టంలో పెట్టుకున్న క్లాజుల్ని ఇప్పుడు వాటిని సవరించుకోవాలి. లేకపోతే అదే చట్టాన్ని అంటే అవుట్డేటెడ్ చట్టాన్ని కంటిన్యూ చేయలేరు, క్యారీ ఆన్ చేయలేరు కదా. సో చట్టాన్ని అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకోవాలి అంటే మా రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని అందులో పొందుపరచాలి. ఏకైక రాజధాని, ఉమ్మడి రాజధాని లేదు ఇప్పుడు, అయిపోయింది. ఇప్పుడు ఉమ్మడి రాజధాని స్టిపులేటెడ్ టైం అయిపోయింది కాబట్టి మా ఎర్స్ట్వైల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్యాపిటల్ ఈజ్ అమరావతి. ఇప్పుడు రెసిడ్యువల్ స్టేట్ క్యాపిటల్ అమరావతి అనేది చట్టంలో అంటే ఉమ్మడి రాష్ట్రం క్లాజుని తీసేసి ఈ క్లాజుని పెట్టుకోవాల్సిన చట్టపరమైన అనివార్యత ఉన్నది. అది అనివార్యతే, అది కంపల్సరీగా చేయాల్సిందే. దేర్ ఇస్ నో అదర్ గో. ఎందుకంటే అవుట్డేటెడ్ లాని కంటిన్యూ చేయటం అనేది అదొక పెద్ద నేరం. అందుకని పార్లమెంటు ఖచ్చితంగా దాన్ని సవరించాలి. అది సవరించే ప్రక్రియ ఇప్పుడు ముహూర్తం ఫిక్స్ అయింది. అటార్నీ జనరల్ కూడా దీనికి క్లియరెన్స్ ఇచ్చేశారు కాబట్టి ఇంకా ఎటువంటి న్యాయపరమైన అడ్డంకులు అటువంటివి ఏం లేవు. అంత క్లియరెన్స్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఆమోదించటం, పార్లమెంటు ఉభయ సభలో ఆమోదించటం, ఆ తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళటం, గవర్నర్ దగ్గర నుంచి ఆ చట్ట సవరణ నోటిఫికేషన్ రావటం, ఇదే జరిగి ఉన్నది. ఇదే జరగాల్సిన అంశము జరగబోతూ ఉన్నది. రైట్. దీపక్ రెడ్డి గారు మీకున్న సమాచారం ఏంటి దీని మీద, క్యాపిటల్కి సంబంధించి?